అక్కకి అభినందనలు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం అంటే అక్క చెల్లెలుగా, అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ బాగా కొట్టుకుంటారు. కానీ మేము ఎప్పుడూ అలా ఇప్పటివరకు పెద్ద అయిన తర్వాత కూడా ఇప్పటివరకు కూడా ఎప్పుడు కొట్టుకున్న దాఖలాలు లేవు. నన్ను ఎప్పుడు ఆమె జ్వరం వచ్చినా ఏదొచ్చినా మళ్ళీ ఒక అమ్మలాగా నన్ను ప్రోత్సహించేది. తర్వాత నా కవితలకి ఫస్ట్ శ్రోత ఆమెనే. నేను అంతే చిన్నప్పుడే కవిత రాసి ఫస్ట్ చూపించింది మా అక్కకే. ఆ తర్వాతే మా నాన్నగారికి చూపించడం జరిగింది. ఆయన సర్టిఫికేట్ ఇస్తే ఆ కవిత మంచిది అన్నట్లు లెక్క. అట్లా అట్లా మా ఇంట్లో శివారెడ్డి గారు వచ్చారు మా చిన్నప్పుడే మా ఇంటికి. అట్లా కవితా వాతావరణం ఉండేది. కౌముది గారు వీళ్ళందరూ వచ్చేవారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళడం, సభలు సమావేశాలు అయితే అక్కడికి నన్ను తీసుకెళ్ళడం. అయితే చిన్నప్పటి నుంచి ఒక తేడా ఏంటంటే అక్క నాలో, అక్కేమో కొంచెం భయంగా పెరిగింది. ఇంటికి పెద్ద బాధ్యతలు ఉంటాయి, పనులు ఎక్కువగా చేసేది, ఇంటి పనులన్నీ ఆ బాధ్యతల్లోనే దాంట్లోనే ఆమె కూరుకుపోయి ఉండేది. నేనేమో వాటన్నిటికీ వ్యతిరేకం. ఇంటి పనులు అస్సలు చేసేదాన్ని కాదు. చాలా ర్యాష్గా కొంచెం అలా పెరిగాను నేను, ఎవరి మాట వినకుండా. అదే మా ఇద్దరి కవిత్వంలో కనిపిస్తుంది అనుకుంటా. అదే చెప్పారు నాన్నగారు కూడా ఇందాక. ఒకసారి అక్కని అలాయి తీసుకుంటాను, తర్వాత మళ్ళీ మాట్లాడతాను. స్త్రీవాదం వచ్చినప్పుడు, ఉధృతంగా వస్తున్నప్పుడు స్త్రీలు స్త్రీ కవయితలు పోటీపడి రాశారు. అదే ముస్లిం స్త్రీవాదం వచ్చేసరికి నాకు తోడెవరు లేకుండా పోయారు. ఆ లోటును ఇప్పుడు శంషాదక్క తీరుస్తుందని భావిస్తున్నాను. తను ఇంకా ఎన్నో కవితలు రాసి మళ్ళీ త్వరలోనే ఇంకో కవితా సంకలనం వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.